బులెటిన్లో అప్డేట్ చేసుకున్నట్టయితే టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. టీటీడీలో ఏఐ టెక్నాలజీ అమలు సాధ్యాలపై కూడా హైకోర్టుకు టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ నివేదిక అందజేసింది. ఈ కేసులో మరో ఎఫ్ఐఆర్ నమోదుపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు పరిశీలించాలని సిఐడి ఏసీబీకి హైకోర్టు సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, ఏపీ హైకోర్టు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపైన ప్రస్తుతం టీటీడీ పాలక మండలి కానీ టీటీడీ సంబంధించినటువంటి వాళ్ళు ఏమంటున్నారు? రైట్ సాయిరామ్, మొత్తం మీద ఏదైతే టీటీడీ పరకామణి చోరీ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏపీ హైకోర్టులో పలు దఫాలుగా విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు దానికి సంబంధించి స్టాండింగ్ కౌన్సిల్ వేసినటువంటి టీటీడీకి సంబంధించి ఈ విచారణ అయితే రేపటికి వాయిదా వేస్తారు. ముఖ్యంగా గతంలోనే ఏపీ హైకోర్టు మొదటగా అడిగింది గతంలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్కి సంబంధించి కావచ్చు, మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి గతంలోనే ఏదైతే హైకోర్టు చేసిన అవకాశం నేపథ్యంలో దీనికి సంబంధించి టీటీడీ కూడా దీనికి సంబంధించి పూర్తి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పరకామణి చోరీకి సంబంధించి గతంలో ఏం జరిగిందనే దాన్ని కూడా పూర్తిగా ఈ నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రేపు జరగనున్నటువంటి విచారణ ప్రధానంగా జరగనున్న పరిస్థితి అని చెప్పచ్చు. ఎందుకంటే రవికుమార్కి సంబంధించినటువంటి ఇప్పటికే వీడియోలు కావచ్చు, ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు, ముఖ్యంగా ఆస్తులకు సంబంధించి 90% టీటీడీకి ఇప్పటికే ఇచ్చేసామని చెప్పేసి ఆయన చెప్పిన దాని మాటలు ఒకే విధంగా ఉన్నాయా, లేకపోతే ఆయన ఏ విధంగా ఈ సిఐడికి సహకరించారు, ముఖ్యంగా ఆయనకి సంబంధించినటువంటి బంధువులు ఎవరెవరి దగ్గర ఈ ఆస్తులు సంపాదించాడు, ఆయన ఆస్తులు ఎవరెవరికి అటాచ్ చేశాడు అనే దాన్ని కూడా విచారణ అయితే జరిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా నివేదిక ఇప్పటికే సిఐడి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పలువురు రాజకీయవేత్తలు కూడా దీనిపై విమర్శలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా తిరుమలని మొదటి ప్రక్షాళన పేరుతో ఇప్పటికే పరకామణి చోరీ కేసుకు సంబంధించి పూర్తిగా ముందుకెళ్తోంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగానే సిఐడి పూర్తి స్థాయిలో నివేదిక అందించబోతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి రేపు జరగనున్నటువంటి విచారణ ఏదైతే చాలా భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది, అంటే ముఖ్యంగా ఎఫ్ఐఆర్ ఎలా ఉండబోతుంది, ఎఫ్ఐఆర్కి సంబంధించి ఏం తీసుకోబోతున్నారు అనేది కూడా రేపు విచారణ జరగబోతున్నట్టు తెలుస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఇక నెల్లూరు జిల్లా వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీపీగా కొనసాగినటువంటి మోహన్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ అవిశ్వాసానికి 8 మంది ఎంపీటీసీలు మద్దతు తెలిపారు. ఇక టీడీపీ నుండి బరిలో ఉన్నటువంటి వనిపెంట హైమావతి